ఆకాంక్షల మేరకు ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేశాను. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానమంత్రి అయ్యాను. విదేశీ వ్యవహారాలు కూడా నేనే చూసుకునేవాడిని. నేను మరికొందరు ముగ్గురు మంత్రులను 16 మందితో కోర్ కమిటీని కూడా ఏర్పాటు చేశాను. నేను ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని జర్మనీ, జపాన్, ఫిలిప్పీన్స్, కొరియా, ఇటలీ, ఐర్లాండ్ ప్రభుత్వాలు గుర్తించాయి. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాట్ల కోసం జపాన్ తన ఆధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను ఇచ్చింది. అండమాన్ ద్వీపానికి షాహీ ద్వీపాన్ని నామకరణం చేశాను. నికోబార్ పేరును స్వరాజ్ ద్వీప్ అని మార్చాను. 30 డిసెంబర్ 1943న ఈ దీవుల్లో స్వాతంత్ర భారతదేశ జెండాను కూడా ఎగరవేశాను. తర్వాత బ్రిటిష్లను వారి తొత్తులను ఎదిరించడానికి చలో ఢిల్లీ అంటూ పిలుపునిచ్చాను. భారత్ లోని బ్రిటన్ పాలకులపై ఇండో బర్మా సరిహద్దుల్లో యుద్ధం ప్రకటించాను. ఇంఫాల్, కోహిమా సెక్టార్లు కూడా జపాన్ సేనతో కలిసి ఆజాద్ సైన్యం యుద్ధం చేసింది. ఓటమిని చవి చూసిన బ్రిటిష్ సైన్యం ఆలోచనలో పడింది. భారత్ ను మరికొన్ని రోజులు పాలించలేమనే భావనను తెల్లవారికి పెడిపోయేలా చేశాను. దేశ స్వాతంత్ర సమరాన్ని అంతర్జాతీయ వేడుకల్లో చేర్చి 8 దేశాలు గుర్తింపు పొందిన సమాంతర భారతదేశ ప్రభుత్వాన్ని స్థాపించి బ్రిటిష్లను కునుకు లేకుండా చేసిన మహాయోధుడిని నేను. నా సాహసం, తెగింపు, త్యాగమే కదా ఈ దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను తీవ్రంగా రగిలించింది. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను అంటూ యువతను ప్రేరేపించింది నేను. స్వాతంత్రాన్ని ఇవ్వలేదు, లాక్కున్నామన్నది నేను. దేశ జనులారా, నా మాట వినండి. అపజయాలు ఖాతరు చేయకండి, అవి చాలా సహజమైనవి. అంతేకాదు, అవి మన జీవిత సౌందర్యాన్ని పెంచుతాయి. 1000 సార్లు అపజయాలు చూసినప్పుడు మరోసారి ప్రయత్నించాలనే ఆదర్శాన్ని పదే పదే గుర్తు చేసుకోండి. దేశ యువకులారా, నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి, అవి మీ జీవిత గమనానికి ఆటంకం అవుతాయి. ఎదుట వారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారు అవుతారు.